దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము గెత్సేమనెలో యేసుక్రీస్తు ప్రార్థన. లూకాసు వార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. వాడుక చొప్పున ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా వెళ్ళి అక్కడే ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు ముగ్గురు శిష్యులు గెత్సేమనే తోటలో ఉన్నారు. యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థించుటకు కొంచెము దూరముగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదెయ ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి, సాధ్యమైతే ఈ కెన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు, మీ చిత్తమే ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. క్రీస్తు శిష్యుల యొద్దకు వచ్చి చూడగా వారు నిద్రిస్తున్నారు. వారిని లేపి శోధనలో పడకుండా ఒక్క గడియ కూడా ప్రార్థించలేరా అని వారిని బలపరిచి మరలా వెళ్ళి అవే మాటలు చెప్పుచు ప్రార్థించుచుండెను. మరలా వచ్చి మరలా శిష్యుల దగ్గరకు వెళ్ళి చూడగా నిద్రిస్తుంటుండగా శిష్యులు తట్టి లేపి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు అని చెప్పి మరలా వెళ్ళి మోకరించి అవే మాటలు చెప్పుచు ప్రార్థించెను. ఈ విధముగా 3 సార్లు అవే మాటలు చెప్పుచు భారముగా దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థించెను. ఈ విధముగా మరలా చెప్పుచున్న మాటలను యాచన అంటారు. గెత్సేమనే తోటలో యేసయ్య యాచిస్తున్నారు. అయితే ఎవరి కోసం తండ్రి అయిన దేవునిని యాచిస్తున్నారు? ఎందుకు యేసు ప్రభులు వారు అంతగా ఆవేదన చెందుతున్నారు? తెలుగులో ఒలివ గానుగ అంటారు గెత్సేమనే పదానికి. ఈ గెత్సేమనే తోట ఒలీవల కొండ భాగంలో ఉంది. యేసయ్యను అప్పగించుటకు ముందు ఇక్కడైనా వాడుక చొప్పున వచ్చి ప్రార్థన చేసేవారు. దేవుని మందిరంలో దీప వృక్షము వెలిగించుటకు ఒలీవల నూనెను వాడతారు. ఒలీవలను నలగొడితే ఒలీవ నూనె వస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు మానవులందరినీ వెలిగించుటకు ఈ గెత్సేమనేలో నలిగిపోవడం ప్రారంభమైంది. ముళ్ళ కిరీట గాయాల నుండి, కొరడా దెబ్బల నుండి, సిలువలో మేకుల ద్వారా ఏర్పడిన గాయముల నుండి రక్తం కార్చక ముందే గెత్సేమనేలో ఆయన తన రక్తమును కార్చడము మొదలాయెను. ఆయన వేతన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. లూకా సువార్తికుడు వైద్యుడు గనుక యేసయ్య గెత్సేమనేలో స్పష్టంగా లూకా సువార్త 22:45 ప్రకారం రాశాడు. చెమట రక్తముగా మారడం అనేది హెమటోటస్ అంటారు. అంటే ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురి అయినప్పుడు క్రీస్తు శరీర నాళములలో చిట్లిపోయి స్వేద గ్రంథముల ద్వారా చెమట రావడాన్ని హైడోసన్ అని పిలుస్తారు. మరణమగునంతగా వేదనగా గురి అయితేనే తప్ప ఇది జరగదు. ఇలాంటిది చాలా అరుదుగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు మరణమగునంతగా వేదన పడుటకు కారణం ఏంటి? ఈ ప్రశ్నకు జవాబుగా గెత్సేమనే తోటలో క్రీస్తు ముమ్మారు చేసిన ప్రార్థన మత్తయి సువార్త 26:39 ప్రకారం ప్రార్థన అంశం ఏమిటి అని పరిశీలిస్తే, తండ్రి, ఈ గిన్నెను సాధ్యమైనైతే నా నుండి తొలగించు అని ప్రార్థించును. అయితే ఈ ప్రార్థనలో క్రీస్తు ఎదురుగా ఉన్న గిన్నె ఏమిటి? చాలామంది క్రీస్తు శ్రమల గిన్నె అనియు మరణమని అనుచున్నారు. మరికొందరు యేసు చావునకు భయపడి గిన్నెను తొలగించుమని తండ్రికి ప్రార్థన చేశాడు అంటున్నారు. చావునకు భయపడవలసిన వాడు మిమ్మును ఎలా విడిపిస్తాడని గేలి చేస్తున్నారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ఎదుట ఉన్న గిన్నె శిలువ మరణం కాదు, క్రీస్తు ఎదుట ఉన్న సర్వ మానవాళి పాపము. అయితే క్రీస్తు ఆ గిన్నెలోనిది త్రాగినప్పుడు సర్వ మానవాళి పాపము తన మీద వేసుకున్నాడు. అనగా బాప్తిస్మమిచ్చి యోహాను ప్రవచించినట్లు యోహాను సువార్త 1:29 ప్రకారం ఇది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయితే క్రీస్తుకి లోక పాప భారము మోయటకు ఇష్టం లేదా? అట్లనరాదు. ఎందుకనగా సర్వమానవాళి పాపమును తన మీద వేసుకున్నప్పుడు గలతీ పత్రిక 3:14 ప్రకారం ఆయన పాపిగాను శాపగ్రస్తుడుగాను మార్చబడతాడు. ఆయన పాపము చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 ప్రకారం ఆయన నోట ఏ కపటమునూ లేదు. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 ప్రకారం పాపముగా చేసెను. ఆ గిన్నెలోనిది త్రాగుటకు యేసుక్రీస్తు పాపిగా మార్చబడెను. పాపి అయిన మానవుని పరిశుద్ధుడైన తండ్రి ఎలాగ పట్టుకొనగలడు? దేవుడు పాపులను హత్తుకొనడు కదా, ముట్టుకొనడు కదా, పాపుల మనవి ఆలకించడు కదా. అందుకే కీర్తనల గ్రంథం 1:1 ప్రకారం అంటున్నాడు, అనగా పాపులను అసహ్యించుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33:11 వారి వారి పాపముల నుండి మళ్ళినప్పుడు సంతోషిస్తాడు. అంటే తిరిగినప్పుడు పాపము నుంచి. యేసుక్రీస్తు పాపిగా మారడం వలన తండ్రి తన చెయ్యిని విడిచిపెడతాడు. ఈ ఎడబాటుని యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అనాది కాలం నుండి తండ్రితో ఏకమై ఉన్నవాడు కదా క్రీస్తు ప్రభు. ఈ కొన్ని నిమిషములు ఎడబాటు సహించలేకుండా ఉన్నాడు యేసుక్రీస్తు తండ్రి ఎడబాటును. మానవులను తండ్రితో సమాధానపరచుటకు తాను తండ్రికి దూరమైనాడు. అందుకే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? తండ్రి నుండి దూరమగుట అనేది ఊహ కూడా మరణము అగునంతగా వేదన కలిగిస్తుంది. ఒక్క క్షణము కూడా ఊహించడానికే మరి యేసుక్రీస్తు భయం వేసి ఆ విధంగా అంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. సిలువ శ్రమలకు భయపడి కాదు, మరణంలకు భయపడి కాదు, తండ్రికి దూరమయ్యే క్షణాలు భరించలేకపోతున్నాడు. ఈ ఎడబాటు కలవరం పుట్టిస్తుంది. ఇందులో దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు మనలను ప్రేమించి పాపము చేసిన మానవుల కొరకు తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తును పాపముగాను శాపముగాను మార్చి సిలువకు అప్పగించాడు. పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడే కుమారుడిని యేసుక్రీస్తును సిలువకు అప్పగించకపోతే నేడు మానవులకు పాప విమోచన శాప విమోచన జరిగి ఉండేది కాదు కదా. క్రీస్తు ప్రభువు తండ్రికి దూరమై నిన్ను నన్ను మనల్ని అందరినీ తండ్రితో సమాధానపరిచాడు. ఇది అద్భుతమైన ఆగాపే ప్రేమ కదా. మనందరి కోసము యేసయ్య ఈ మరణ వేదన భరించాడు. మనము అందుకు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతాము. పాపమునకు దూరముగా బ్రతుకుతాం. దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించుకుందాము. ఈ లోకములో పనుల ఒత్తిడి, వ్యాపారము, చదువులు అని ఆరాధనకు వెళ్లకుండా, దేవునికి దూరంగా వెళ్లకుండా మరి సమీపంగా బ్రతుకుటకు ప్రయత్నిద్దాము. దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవా మా ప్రాణములు నీ కొరకు తృష్ణగొనుచున్నాయి అని చెప్పగలగాలి. నేడు మనము ఆయన సన్నిధికి దూరం అయ్యామనే వేదనతో, ఆయన బలిపీఠమునకు దూరంగా నివసిస్తున్నామనే ఆవేదనతో ప్రతినిత్యము ఆయన సన్నిధిని, ఆయన ఆవరణము చూసేదాకా నిత్యము కన్నీరు కార్చాలి కదా. ఆయన ఇంటిని గూర్చి ఆసక్తి మన హృదయములను భక్షించాలి కదా. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనతో అంటుకట్టబడిన వారమై ఉండాలి. మత్తయి సువార్త 26:39 ప్రకారం యేసయ్య గెత్సేమనెలో మరణమగునంతగా వేదన కొరకు అని గుర్తించి నేడే ఆయన పాదాల చెంతకు చేరుదాము. రక్షణ పొందుకుందాము. దేవుని కృపను వ్యర్థం చేయకుండా ఆయన కృపలో జీవించుదాము. గెత్సేమనే తోటలో యేసయ్య సర్వ మానవాళి కొరకు తన్ను తాను నలగొట్టుకున్నట్లుగా నేడు మనము అనేకుల కొరకు, దేశముల కొరకు, ప్రపంచముల కొరకు, మరి సంఘముల కొరకు, ప్రతి కుటుంబముల కొరకు మనల్ని మనము నలగొట్టుకొని వారి గురించి ప్రార్థన చేద్దాము, యాచనలు చేద్దాము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న పౌలు అన్నట్లుగా అట్టి ఆత్మీయ అనుభవం కలిగిన వారముగా దేవుని గారికే బ్రతుకుదాము. ఈ లోకములో అన్నీ కూడా మనకి వ్యర్థం కదా. ఆయన కృపలో ముందుకు సాగుదాము. ఆమేన్.